అన్నా అక్కడ ఖాళీ ఉంది, ఆ బెలూన్స్ అక్కడ కట్టు. ఇక్కడ పెట్టన్నా, ఇక్కడ పెట్టు. తనకెవరూ లేరని రానమ్మ బాధపడేది. ఇప్పుడు మనం అందరం ఉన్నామని తనకి ధైర్యం చెప్పాలి. అరుంధతి అక్క, నువ్వు మీ ఫ్యామిలీని కూడా ఇక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి. నేను కూడా మా ఫ్యామిలీలో అన్నయ్యని తమ్ముణ్ణి రమ్మంటాను. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తే అవునవును అందరూ నా వాళ్ళే అన్న ఫీలింగ్ రానమ్మ కలుగుతుంది. ఏమంటారు? అలాగే ప్రియా, అలాగే ప్రియా, అలాగే ప్రియా. వెంటనే ఫోన్ చేసి రమ్మంటాను. నువ్వు కూడా మీ వాళ్ళని పిలిపించు. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను. అమ్మ ప్రియా, చెప్పు తల్లి. నాన్న, నువ్వు అన్నయ్య తమ్ముడు వెంటనే బయలుదేరి ఆటో స్టాండ్ దగ్గరికి రండి. ఎందుకమ్మా? చాలా ముఖ్యమైన వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. వెంటనే వాళ్ళని తీసుకుని బయలుదేరు. అది కాదమ్మా, తమ్ముడు అన్నయ్య అడిగితే ఏం చెప్పమంటావు? నేను రమ్మన్నానని చెప్పు నాన్న. ఏ కారణం లేకుండా నేను రమ్మని పిలవను కదా. ఎక్కువ టైం లేదు, మీరు త్వరగా రండి. అలాగేనమ్మా, వస్తున్నాను. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతుంది? ఏంటి ఈ ఏర్పాట్లన్నీ ఏంటి? ఈరోజు మేడే కూడా కాదే. ఏదైనా మీటింగ్ ఉందా? నాకు తెలియకుండా మీటింగ్ ఏ ఉంటుంది? ఎవరు కనిపించడం లేదు కూడా. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? నువ్వు ఇలాగే నిండు నూరెళ్ళు సంతోషంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. అరే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మా రానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్విలాగే నిండు నూరేళ్లు సంతోషంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రానమ్మా. హ్యాపీ బర్త్డే రానమ్మా. థ్యాంక్ యూ. ఏంటి ప్రియా, ఏంటి హడావిడి? అంతా నీకోసమే రానమ్మా. ఈరోజు నీ పుట్టినరోజు కదా, మేమందరం కలిసి నీ పుట్టినరోజు వేడుక చేద్దామని ఈ ఏర్పాట్లన్నీ చేశాం. అసలు ఈ ఆలోచన ఎవరిది? ఒక్కరిదే అని కాదు, అందరం కలిసి నీ పుట్టినరోజు చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన మాత్రం ఇదిగో ఈ ప్రియదే. ఈ ఏర్పాట్లన్నీ తనే చేసింది, కేక్ కూడా తెప్పించింది. ఏంటి ప్రియా ఇది? ఎందుకు వీటి కోసం డబ్బులు ఖర్చు చేసావు? ఎందుకంటే ఈ రోజు మా రానమ్మ పుట్టినరోజు కాబట్టి. డబ్బులదే ఉంది రానమ్మా, ఇంకో 2 సవారీలు ఎక్కువ వస్తే డబ్బులు అవే వస్తాయి. మళ్ళీ నీ పుట్టినరోజు రావాలంటే సంవత్సరం వరకు ఎదురు చూడాలి. అందుకే ఎప్పటి ఆనందం అప్పుడే పొందాలి. ఈ రోజు రానమ్మ చేత నేను దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు రానమ్మా? నీ బాధ నాకు అర్థమైందిలే. ఇంతకాలం నీకెవరూ లేరని బాధపడేదానివి కదా, ఇక నుంచి నీకు నేనున్నాను. ఆ మాటకొస్తే ఇదిగో మేమందరం ఉన్నాం. మనందరం ఒక కుటుంబం రానమ్మా.
మాకంటే ప్రాణముతో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకున్నది నువ్వే ప్రియా. ఆలస్యంగా అయినా మీ ఇద్దరి స్నేహం చాలా బలంగా పెనవేసుకుంది. ఒకప్పుడు ప్రతిదానికి నీతో పోటీ పడే ప్రియా ఈ రోజు నీ మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంది. మీ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మా అందరికీ నమ్మకం రానమ్మా. ముందు కేక్ కట్ చేయాలి, పదండి. ఒక్క నిమిషం రానమ్మా. నాన్నని అన్నయ్యని తమ్ముణ్ణి రమ్మని చెప్పాను. వాళ్ళు ఈ పాటికి వస్తూ ఉంటారు. ఒకసారి కనుక్కుంటాను. సరే. ఎంతసేపు అన్నయ్యా? ప్రియా, వచ్చేస్తున్నావు, దగ్గరలోనే ఉన్నావు. త్వరగా రండి అన్నయ్య. అది సరే గాని ఇంతకీ ఎందుకు రమ్మన్నావు చెప్పనే లేదు? అదే అన్నయ్య, మన రానమ్మ ఉంది కదా, ఈరోజు తన బర్త్డే. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నాం, అందుకే రమ్మన్నాను. త్వరగా వచ్చేయండి. అవునా? మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇన్ని రోజులు నా శత్రువు అని నాన్నతో అంటూ ఉండేదాన్ని కదా. ఇప్పుడు నేరుగా పరిచయం చేసి, ఇప్పుడు తను నాకు శత్రువు కాదు ఆత్మ బంధువు అని పరిచయం చేయాలి. నువ్వు కూడా ఏం చెప్పద్దు. త్వరగా వచ్చేయండి. ఇదిగో ప్రియా, వచ్చేస్తున్నావు. వాళ్ళు వచ్చేస్తున్నారు రానమ్మా. రానిలే, వెయిట్ చేద్దాం. రానమ్మా, వాళ్ళు రావడం లేట్ అవుతుందేమో. నువ్వు కేక్ కట్ చేసి. వాళ్ళని కూడా రాని ప్రియా, పర్వాలేదు. రానమ్మా, నేను స్కూల్కి వెళ్ళి పిల్లని తీసుకురావాలి. నువ్వు కేక్ కట్ చేయి ప్లీజ్. పర్వాలేదులే రానమ్మా, వాళ్ళు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటారు. వాళ్ళ కోసం ఇంతమందిని వెయిట్ చేయించడం బాగోదు. మళ్ళీ అందరం కిరాయిల కోసం వెళ్ళాలి కదా. నువ్వు రా. ఏంటి మేడం, ఏంటి ఇలా వచ్చారు? రాణమ్మా, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, వచ్చి జీపెక్కు.